చిలక పట్టపగలే వచ్చింది. ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి బేరే మాటగా తుప్పలో తీసుకోదాడు. ఎవడు రాకముందు మనం ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేసుకోవాలి. అలా చూడకూడదు, పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీలో ఏముంది లేండి, ఈ ఆటోకి 2-3 నెలలకు ఒకసారి కడుతూనే ఉన్నా. ఎందుకు? ప్రాపర్గా ఈఎంఐ కట్టుకోవచ్చు కదా. మీలాంటి అప్సరాసులు వచ్చి ఇలా పక్కన కూర్చుంటే ఈఎంఐలు కట్టడానికి డబ్బులు ఎక్కడ మిగులుతాయండి? బిస్కెట్. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సినిమాకి వస్తావా? మీలాంటి హీరోయిన్స్ వచ్చి పిలిస్తే సినిమాకి రాకుండా ఎవరైనా ఉంటారా? హీరోయిన్ నేనే. వావ్, డైలాగ్ చాలా బాగుంది, చాలా బాగా పొగుడుతున్నావు. మీలాంటి హీరోయిన్స్ వచ్చి ఇలా పక్కన కూర్చుంటే గీ మాత్రం కూడా పొగడకపోతే చాలా అపచారం. మీరు చాలా ఫ్లర్ట్ చేస్తున్నారు. జస్ట్ నిజం చెప్తున్నా నేను. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను మీతో తీసుకెళ్ళొచ్చు కదండి. నేను వెళ్ళే చోటికి మీరు వస్తారా? మీతో కలిసి నరకానికి రమ్మన్నా కూడా మీకంటే ఒక అడుగు ముందే ఉంటా. స్వర్గం నరకం తర్వాత గాని ప్రశాంతంగా ఉండే చోటికి వస్తావా? మీరు ఎక్కడికి రమ్మన్నా మీకంటే ఒక అడుగు ముందే ఉంటా అని చెప్పాను కదా. వాతావరణం చూడు ఎంత అందంగా ఉందో. మీకంటేనా? అబ్బబ్బబ్బబ్బా, ఆ నవ్వేంటండి? ఏం బాలేదా? బాలేదా? ఎవడండి ఆ మాట అన్నది? ఏమైంది? ఏమైంది? పద ముందుకు వెళ్దాం. ఇక్కడే అవుదామా? నువ్వెప్పుడైనా హనీమూన్కి వెళ్ళావా? ఇంకొంచెం ముందుకు వెళితే అలాంటి అనుభూతినిస్తా. నువ్వు హనీ, ఆకాశంలో మోను. నాకు ఆల్రెడీ హనీమూన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.
మేడం మేడం అక్క 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 అసలు మన ఎత్తకడం ఎందుకు? తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే. డ్రైవర్ బాబు, ఇలా అడవిలోకి తీసుకొచ్చి వదిలేసిపోతే ఎలా? నాకేమైనా అయితే? అంటే ధూపు అవుతుంది, ఆటోలో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చుకుందామని పోతున్నా. నన్ను అడగొచ్చు కదా. నువ్వెక్కడుంటున్నావు? సడన్ గా మాయమైపోతున్నావు కదా. నేనెక్కడ మాయమయ్యాను? నీకు హనీమూన్కి వచ్చిన అనుభూతిని ఇస్తానని చెప్పాను కదా. అందుకే అక్కడ సెలయేరులో స్నానం చేయడానికి వెళ్ళాను. నువ్వు అలా చూడకు, నాకు నరాలు తెగిపోతున్నాయి. ఏ యాంగిల్లో నరాలు తెగిపోతున్నాయని అడగకు. ఇది ఆ యాంగిల్లో కాదు, వేరే యాంగిల్లో నరాలు తెగిపోతున్నాయి. మనం రిటర్న్ వెళ్ళిపోదాం, నాకేదో భయంగా ఉంది. వచ్చిన పని చేసుకోకుండా వెళ్ళిపోవద్దు బంగారం. వచ్చిన పని కాదు, సచ్చే పనిలాగా ఉంది ఈడ. సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు. ఏమిటి? మీరు సీరియల్ కిల్లర్ అయితే కాదు కదా? నేను నిజంగానే సీరియల్ కిల్లర్. భయపడ్డావా? లేదు కానీ ఇది కూడా కళ్ళలో కళ్ళు పెట్టి భయంకరంగా అడగాల. ఒకవేళ నేను నిజంగానే సీరియల్ కిల్లరే అనుకో, నువ్వు అడగగానే ఒప్పేసుకుని చెప్పేస్తానా? అది కూడా నిజమే. ఏం క్వశ్చన్ ఇది చిన్నపిల్లాడిలా? చిన్నపిల్లగాడు కాకపోతే ఏందక్క, ఆడు చూసి పోసుకుంటాడు, నేను పోసుకోలేను, అంతే తేడా. ఇంకొంచెం సేపు ఉంటే పోసుకునేటట్టే ఉన్నా, నాకు మొత్తం మీద తేడా పడుతూనే ఉంది. నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు. మీకోసం స్పెషల్ కామెడీ. నువ్వు ఇలా చేసి నేను నిజంగానే చూసి పోసుకుంటా. భయంగా ఉందా? కొంచెం. ఎందుకు? ఒక అందమైన అమ్మాయితో హనీమూన్కి వచ్చాను కదా. హే, యు సో ఫన్నీ. అవును, నా మొహం అట్లనే ఉంటుంది, భయపడ్డా భయం కనిపించేది. ఇక్కడ కూర్చుందామా? ఆటోలోకి వెళ్ళి కూర్చుందాం. ఎందుకు? ఇక్కడే కూర్చుందాం. కొద్దిసేపు అయితే చీకటి అవుతుంది, నీ జీవితంలో మరిచిపోలేని రాత్రి అవుతుంది. ఆ రాత్రి తర్వాత ఇంకా నాకు జీవితంలో పగలుంటదేమోనని భయం అవుతుంది. చిలిపి సింగారి. మరి ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. నిజం చెప్పు. ఏం నిజం? నన్ను ఆటో స్టాండ్లో చూసినప్పుడు నీకేమనిపించింది? కళ్ళు లేకపోతే బాగుండు అనిపించింది, నా కళ్ళు పోతే బాగుండు అనిపించింది. జోకులొద్దు.
ఇప్పుడేమనిపిస్తుంది? నాకు తెలియకుండా ఏదో సమస్యలో ఇరుక్కున్నా అనిపిస్తుంది. మంచి కథలు ఎప్పుడు సమస్యలతోనే మొదలవుతాయి. ఏంటిది? తెలియక అడిగావా, తెలిసి అడిగావా? ఎందుకు ఇది? కాయలు కట్ చేయడానికి. అయ్యో, కావాలంటే నేనే కట్ చేసిస్తా, కానీ జోకులు మాత్రం చేయక. నవ్వలేదు మరి? వస్తలేదు. ట్రై చేయి. బెస్ట్. నీ పరిస్థితి? డబ్బులు ఎంత ఉన్నాయి? ఏం లేవక్క, గిరాకీ ఏం కాలేదు. మరి నన్నెందుకు తీసుకొచ్చావు? ఊరికే. అలా చూడకక్క, నాకు భయం వేస్తుంది. ఊరికెందుకు తీసుకొచ్చావు? నన్ను వాడేసుకుంటానికే కదా. చెప్పు, ఇప్పుడు దాకా ఏదో ఒకటి వాగుతానే ఉన్నావు కదా, ఏమైంది నాన్న? సరే, ఒక గేమ్ ఆడదామా? వద్దక్క. ఫస్ట్ నువ్వు అక్క అనటం ఆపే. సరే మేడం. సరదాగా ఒక గేమ్ ఆడదాం. వద్దు మేడం. ఆడదాం. నేను హీరోయిన్, నువ్వు అంతకంటే ఎక్కువ అక్క. నువ్వు హీరో. నువ్వు హీరో. వినడానికే చాలా ఇబ్బందిగా ఉందక్క. ఆటోలో వచ్చి కూర్చుంటే నువ్వు చూచే చూపులకి నాకు కూడా అట్లానే అనిపించింది. ఆడది కనిపిస్తే చాలు గుడ్లగుబు కళ్ళేసుకొని చూడటమే. ఇదంతా పక్కన పెట్టు. నేనెవరో తెలుసా? నన్ను ముట్టుకో. పర్వాలేదు, ముట్టుకో. నిన్ను చంపటం నాకు పెద్ద కష్టం కాదు. చంపే ఆలోచన కూడా లేదు. నిజం? ప్రామిస్? ప్రామిస్. అయినా సరే నేను పోతా, నాకు భయం అవుతుంది. నైట్ అంతా ఇక్కడే ఉందాం. వద్దక్క, నేను పోతా. మళ్ళీ ఇప్పటి నుంచి ఎవ్వరు దిక్కు చూడ, నన్ను వదిలే. నీకోసం నేను అడవికి వచ్చా కదా, నా కోసం నైట్ ఉండలేవా? సుస్సు చెప్తే వినవా నువ్వు? పడుకో. అపరిచితులతో ప్రయాణం, అడగక ముందుకే సహాయం మంచివి కావు. అపరిచితులతో ప్రయాణం, ఆడవారికై ఆరాటం మంచిది కాదు చోటు. పిలవగానే వెళ్ళకూడదు.